కూడా వచ్చే సంచితాలు అవి. రైట్, ఆనంద్ సాగర్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. జన్మ జన్మలకి. రైట్, మనతో వంగవీటి నరేంద్ర గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నరేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. సో పాప ప్రక్షాళన, ఈ ప్రాయశ్చిత దీక్షకి కౌంటర్గానా పాప ప్రక్షాళన వైఎస్ఆర్సీపీ, లేకపోతే దేనికి? ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులకి, మీకు అందరికీ కూడా, అలానే ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. ఒక చిన్న అందరికీ తెలిసినటువంటి ఒక సేయింగ్ ఒకటి ఉంది. పెద్దలు ఎప్పటి నుంచో చెప్తుంటారు. ఏమనంటే, ఒక బ్రాహ్మణుడు కాదు, ఒక వ్యక్తి ఒక మేకను పట్టుకుని కొనుక్కుని వెళ్తుంటే కొంతమంది దొంగలు అతని దగ్గర నుంచి ఆ మేకను లాక్కోవడానికి దారిలో ఒక పథకం ప్రకారంగా దారిలో 10 మంది అక్కడొకడు నిల్చుని, బాబు ఏంట్రా నువ్వు ఇది కుక్కను తీసుకుని వెళ్తున్నావు అని చెప్పని చెప్తారు. కుక్క కాదు, ఇది మేకను నేను తీసుకెళ్తున్నాను. అట్లా కొద్ది ముందుకెళ్ళగానే అట్లాగే వీళ్ళందరూ ఒక 10 మంది అడుగడుగున అతన్ని నువ్వు కుక్కను తీసుకెళ్తున్నావు అని చెప్పని చెప్తే, చివరాఖరికి ఆ వ్యక్తికి ఏమైందంటే, అయ్యో నిజంగానే నా కళ్ళకి ఇది మేకలా కనిపిస్తుందా, ఇది కుక్క ఏమేమో అని చెప్పని అది వదిలేసేస్తే ఈ 10 మంది ఆ మేకను తీసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడేది ఎలా ఉందంటే, ఆ సామెతకి కరెక్ట్ గా సరిపోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే ఆయన రిపోర్ట్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ నుంచి తీసుకొచ్చిన రిపోర్ట్ పెట్టుకుని దీనిలో ఏదో కలిసింది అని అక్కడ వరకు. ఎప్పుడు కలిసింది? గత 4 సంవత్సరాలుగా కలిసిందా? కలిస్తే 4 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్న సోకాల్డ్ పెద్ద మనుషులు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు, హైందవ భక్తులు, నేను దీని విషయంలో అడుగుతున్నాను. ఏమని? 4 సంవత్సరాల నుంచి ఈ లడ్డూను తీసుకుని వెళ్ళి మీరు ఎందుకు పరీక్షించలేదు? 4 సంవత్సరాల నుంచి మీరు లడ్డూ తినలేదా? 4 సంవత్సరాల నుంచి లడ్డూలో తేడా మీకు కనిపించలేదా? ఆ లడ్డూని తీసుకుని వెళ్ళి ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరందరూ వెళ్ళి మీ మాజీ ముఖ్యమంత్రికి, అందులో ముఖ్యంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఉన్నారు, ప్రధానమంత్రి దగ్గరికి మీకు యాక్సెసిబిలిటీ ఉంది. మీరందరూ ప్రధానమంత్రి దగ్గరికి లేదా దానికి సంబంధించినటువంటి మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి, సెంట్రల్ మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి, ఏమండి 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ తప్పు అని 4 సంవత్సరాల క్రితమే తీసుకెళ్ళి అదే నేషనల్ డైరీ డెవలప్మెంట్ లోకి ర్యాండమ్ గా ఒకసారి కాకుండా, ఒక రోజు కాకుండా, వారానికి ఒక లడ్డు మీరే కొనుక్కుని వెళ్ళి తీసుకుని టెస్ట్ చేయించుంటే 4 సంవత్సరాల క్రితమే దీనిలో జరిగిన కల్తీని పట్టుకుని ఉంటే ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా భగవంతుడి కింద తప్పనిసరిగా పూజించేవారు. కానీ 4 సంవత్సరాల్లో ఎప్పుడు ఎవరు ఎలాంటి దీని మీద మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ నేను స్వయంగా చెప్తున్నాను, 2015లో నేనే తిరుపతి వెళ్ళి తిరుపతి లడ్డూకి ఒక వెయిట్ పెట్టారు. అప్పట్లో వెయింగ్ మెషిన్ ఏంటి, ఏదైనా లడ్డు కొంటే మీరు అది 70 నుంచి 90 గ్రాముల మధ్యలో కనీసం ఉండాలి, లడ్డు బాగుందా లేదా అని చెప్పి దానికి ఒక సూపర్వైజర్ ను కూడా అక్కడ కౌంటర్ల దగ్గర పెట్టారు. నేనే కొన్నానండి 2015లో లడ్డు కొంటే, ఆ లడ్డు విడిపోయి దానిలోంచి ఒక పురుగు కూడా వచ్చింది. తీసుకుని వెళ్ళి అదే రోజు నేను కనుక మీడియాని పిలిపించి, నేను చేసిన తప్పనుకుంటే నేను బాధపడుతున్నాను, అదే రోజు నేను కనుక మీడియాని పిలిపించి ఆ పురుగుని ఆ సంబంధించిందని చూపించి, ఇది కేవలం చంద్రబాబు నాయుడు ఈ పురుగులు వచ్చేటువంటి లడ్డూల్ని ఎన్ని తయారు చేస్తున్నాడు, దీనిలో చంద్రబాబు నాయుడు హస్తం ఉంది, ఇది చంద్రబాబు నాయుడు డబ్బు కోసం కక్కుర్తిపడ్డాడు, ఇది చంద్రబాబు నాయుడు చేశాడు అని ఆ రోజుగానే నేను ఒక 10 మందిని కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు అని అంటే బాగుండేది. కానీ నేను అట్లా చేయలేదు. మొట్టమొదట ఎవరు చేస్తుంటారు, అక్కడ ఎంప్లాయీస్ లో కానీ ఎక్కడ ఏమన్నా లోపల కల్తీ కానీ ఎక్కడ జరిగిందా అని చెప్పని అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ ఒక ఆయన ఉంటారు. ఇమ్మీడియట్ గా ఆయన దగ్గరికి వెళ్ళి, ఇదిగో లడ్డు వెయిట్ తక్కువ ఉంది, ఇదిగో ఈ విధంగా ఉంది అనగానే వెంటనే ఆయన ఏమండి ఎక్కడ పొరపాటు జరిగిందో నేను కనుక్కుంటాను అన్నప్పుడు నేను అయినా అక్కడితో కూడా ఆకుండా జేఈఓ దగ్గరికి వెళ్ళాను. జేఈఓ దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇది జరిగింది చూడండి, ఎంతో పవిత్రమైనటువంటి ఈ లడ్డు, దీనిలో ఇలా వస్తే ఎంతో మంది ఇబ్బంది పడతారు, బాధపడతారు, చాలా మహత్ప్రసాదంగా భావించి దీన్ని మేము ఇంటికి తీసుకెళ్తాము, తీసుకెళ్లేటప్పుడు కూడా తినేటప్పుడు కూడా ఎవరికన్నా ఇచ్చేటప్పుడు కూడా చెప్పులు ఇప్పి
దాన్ని వేరే వాళ్ళకి పెడతాము, ఉమ్, పెడితే వాళ్ళు కూడా చెప్పులిప్పే కళ్ళకద్దుకుని తింటారు. ఇవన్నీ జరిగేటువంటి రోజు మేము చేసిన తప్పు. నాలాంటి వాళ్ళు ఎంతో మంది లడ్డూ క్వాలిటీ ఇవాళ పడిపోలేదంటే, లడ్డూ క్వాలిటీ గత 15-20 సంవత్సరాలుగా పడిపోయింది. అప్పుడు అధికారంలో ఉన్నది పూర్తిగా చంద్రబాబు నాయుడే. పోనీ మీరు 5 సంవత్సరాల్లో ఉన్నాడు, 10 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఉంది కదా, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎవరు లడ్డూ తినలేదా? పోనీ 5 సంవత్సరాల్లో మీరు కూటమిలో ఉన్నారు, అంతకుముందు 2014-19 అప్పుడు మీరు క్వాలిటీ అందించారు. మీరు 15-20 సంవత్సరాలు అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారండి మళ్ళీ అప్పుడు సీఎం గా. సార్ 2014 గురించి మాట్లాడుతున్నానండి బ్రహ్మనాయుడు గారు. ఓకే, 2014 నుంచి 19 మధ్యలో నేను చెప్తున్న కూటమి గురించి. ఉమ్, ఆ టైంలో మీకు క్వాలిటీ ఉందా? సరే, బానే ఉంది. మీకు క్వాలిటీ ఉన్నా ఉమ్, అదే కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి గారిని భయంకరంగా అసలు విచక్షణ రహితంగా తిట్టించాడు, ఉమ్, వాడుకుని వదిలేశాడు. అప్పుడు మీరు ఆయన్ని అన్ని రకాలుగా మీరు కూడా ఆయన మీద ఎదురుదాడి చేసింది జరిగింది. ఇలాగా ఒక సంస్కారం లేనటువంటి ఒక వ్యక్తి ఎవరిదైతే సహాయం తీసుకుని అధికారంలోకి వచ్చాడో, ఏరు దాటగానే తెప్ప తగిలేసేటువంటి ఒక మనస్తత్వం ఉన్న చంద్రబాబు నాయుడికి మళ్ళా ఈ కూటమిలో వీళ్ళందరూ కలిసి ఉమ్, పోనీ 4 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ అధికారంలోనే ఉంది కదా, ఉమ్, ఉన్నప్పుడు వీళ్ళల్లో ఎవరో ఇప్పుడు అదే భానుప్రకాష్ రెడ్డి గారు గొడవ చేశారని చెప్పాను ఇందాక పార్సాద్ గారు. భానుప్రకాష్ రెడ్డి గారు నిన్న మొన్న గొడవ చేయలేదండి, ఉమ్, దాదాపు 15 ఏళ్ల పైనుంచి కూడా గొడవ చేస్తున్నాడు ఆయన. ఉమ్, ఆ 15 ఏళ్ల నుంచి లడ్డూలో తేడాలు వచ్చినప్పుడు దానిలో ఉన్న అధికారం ఎవరు? అండ్ ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నాను, లడ్డూ తయారీ అనేది మెషిన్ తో తయారు చేయరు. లడ్డూ తయారీ అనేది శ్రీ వైష్ణవులు కనీసం ఒక 380 నుంచి 420 మంది ఉద్యోగస్తులు నిన్న మొన్న మొదలు పెట్టినటువంటి లడ్డూ కాదండి. వాళ్ళ ఉద్యోగం నిన్న మొన్న వచ్చింది కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పెట్టినటువంటి ఉద్యోగస్తులు అంతకన్నా కాదు. వాళ్ళు దాదాపు కొన్ని సంవత్సరాలుగా, అంటే ఎంత కాదన్నా ఎవరి యొక్క సర్వీస్ అయినా అక్కడ కనీసం 25 సంవత్సరాల పైబడే ఉంటుంది. 25 సంవత్సరాలుగా మీరు కూడా ఇప్పుడు ప్లే చేస్తున్నారు, చేతితో కలుపుతారండి. చేతితో కలుపుతూ ఒక వ్యక్తి 1 సంవత్సరం పాటు ఒక పనిని కంటిన్యూగా చేసి, వాళ్ళకి లడ్డు చూడటం తప్పించి వేరే పని లేదండి. ఒక వ్యక్తి ఒక లడ్డు చూడటాన్ని, ఒక పర్టికులర్ పనిని సంవత్సరం పాటు చేస్తే అతనికి దానిలో ఉన్న లోటుపాటు, 2 సంవత్సరాలు చేస్తే ఇంకా ప్రావీణ్యం వస్తుంది, 3 సంవత్సరాలు చేస్తే ఒక మడి ఆచారాలతో నియమ నిష్టలతో వైష్ణవులు చాలా పద్ధతిగా ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నటువంటి దానిలో కలుపుతున్నటువంటి అన్ని రకాల వస్తువులు, కిస్మిసే గాని జీడిపప్పులే గాని ముఖ్యంగా నెయ్యి ఏదైతే ఉందో దాన్ని పట్టుకుంటే ఆ చమురులో ఉన్నటువంటి తేడాన్ని పట్టుకోగానే చెప్పగలుగుతారు. మరి 5 సంవత్సరాల వాళ్ళలో ఎవరి దగ్గర నుంచి కూడా ఒక కంప్లైంట్ రాలేదండి. పోనీ మొన్న ఒకసారి ఎవరో చెప్తున్నారు డిబేట్ లో, ఏమనంటే వాళ్ళు భయపడ్డారండి, పాలక మండలి వాళ్ళ ఉద్యోగం పీకేస్తారు. సరే, పాలక మండలి ఉద్యోగం పీకేస్తారని భయం ఉందండి. వాళ్ళల్లో ఎవరైనా రిటైర్మెంట్ కి దగ్గరున్నటువంటి వాళ్ళు ఎవరు లేరా అండి? రిటైర్మెంట్ కి దగ్గరున్నటువంటి వాళ్ళకి వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటుంది కదండి, కనీసం ఇన్ని రోజులు ఆయన తినుంటాడు కదా, ఆ జీతం తిన్నాడు కదా, ఆ విశ్వాసం ఉంటది కదా. ఆ మడి ఆచారాలకు ఇదైపోయి ఆ కల్తీ జరిగింది దీనిలో అని చెప్పని, దానిలో నాణ్యత మారిపోయిందని చెప్పని ఆయన తెలుసుకోవడానికి, ఆయన సైంటిస్ట్ కాదు కదా, ఎవరి ద్వారా అన్న కంప్లైంట్ ఈ 4 సంవత్సరాల్లో తీసుకెళ్లి అదే నేషనల్ డైరీ డెవలప్మెంట్ గుజరాత్ కి సంబంధించినటువంటి దానిలో ఎందుకు టెస్ట్ చేయించలేకపోయారు? టెస్ట్ చేయించి ఆ 4 సంవత్సరాల కింద దగ్గర పట్టుకుని ఉంటే ఇదే పని చేసినటువంటి శ్రీ వైష్ణవుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒక అతను ఉద్యోగం మానేసేది, చివరి దశలో ఉంటే ఉద్యోగం మానేసేది, ఈ యొక్క లడ్డూలో ఈ కల్తీ జరిగింది, ఇలాంటి దానిలో నేను పనిచేసినందుకు నేను ప్రాయశ్చిత్తం కింద ఉద్యోగం మానేస్తున్నానని చెప్పని చేయాల్సింది. ఇంకా చెప్తున్నారు ఆనంద్ సాగర్ గారు, ఏంటి గుళ్ళనే నిన్న మొన్న పగలగొట్టారు, ఆయనకి తెలియదు అనుకుంటా. టీడీపీ గవర్నమెంట్ లో ఇదే విజయవాడలో గుళ్ళు మొత్తం అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంపీ దగ్గరుండి మొత్తం పగలగొట్టించి తీసుకెళ్తుంటే ఆ రోజు ఫైట్ చేసిన వాళ్ళల్లో కొంతమంది వీళ్ళున్నారు, హైందవ ధర్మం సంబంధించినటువంటి కొంతమంది పూజారులతో సహా నేను ఉన్నానండి. వెళ్ళి మాట్లాడి గొడవ చేస్తే ఎవడా దేవుడు ఉంటే ఆపుకుంటాడు అని చెప్పి మాట్లాడినటువంటి ఎంపీ తమరి యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహాభక్తుడు అండి, ఆయన మహాభక్తుడు. మరి అప్పుడు మీకు గుర్తు రాలేదండి, బహుశా మర్చిపోయినట్టున్నాను. ఇవన్నీ కూడా జరిగి నిన్న మొన్న గబాల్ని వెంకటేశ్వర స్వామి దగ్గర జరుగుతున్నటువంటి కల్తీ కేవలం నిన్న మొన్న మొదలైనట్టుగా మీరు
మీరు నిజంగా ప్రూవ్ చేయాలనుకుంటే, మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే, మీ దగ్గర సరైన చిత్తశుద్ధి ఉంటే 15 సంవత్సరాల నుంచి ఏం చేశారు? పోనీ ఈ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కల్తీ జరిగిందంటే 4 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? 4 సంవత్సరాల నుంచి ఇది లడ్డూని ఎందుకు మీరు టెస్ట్కి పంపించలేదు? కేవలం మీరు అధికారంలోకి ఎక్కిన తర్వాతే, అది కూడా 20 రోజుల తర్వాతే మీరు దీని యొక్క టెస్ట్ కు పంపించడం జరిగింది. అండ్ మీ అందరికీ తెలుసో లేదో అనండి, ఎంక్వైరీ చేసుకోండి. 2015 ఆ టైంలో కూడా దాదాపుగా 3 సంవత్సరాల్లో 2015, 16, 17లో 15 సార్లు నెయ్యి ట్యాంకర్ లో క్వాలిటీ తగ్గింది అని చెప్పని వెనక్కి పంపించినటువంటి రికార్డ్స్ పూర్తిగా అక్కడ ఉన్నాయి. అది కరెక్టే నరేంద్ర గారు మీరు చెప్తుంది కరెక్టే. ఈ ఏఆర్ డైరీ నుంచి కొన్ని ట్యాంకర్లు వెనక్కి పంపించారు. అయితే మరి అప్పుడు ఏఆర్ డైరీని ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదని ఇప్పుడు కూటమి నాయకులు అడుగుతున్నారు. మరి దానికి ఏం చెప్తారు? చెప్పానండి, ఏఆర్ డైరీ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. ఒకటే, ఎప్పుడైనా కానీ మనం చిన్నప్పుడు, అంటే ఇక్కడ అందరికీ కూడా కొంచెం 40 ఏళ్ళు వయసు ఉంది, బహుశా యాంకర్ కొంచెం చిన్న ఆయన అంటచ్చు. మనం ఒకప్పుడు ఇక్కడ రోడ్డు కాంట్రాక్టులు కానీ అవి కానీ చేసేటువంటి కాంట్రాక్ట్ కంపెనీలు ఒకటి ఉంది, అవునా? తర్వాత కాలానుగుణంగా టెక్నాలజీకి సంబంధించే కానీ, ఇంకేమైనా అడ్వాన్స్ టెక్నాలజీ కానీ, ఇంకేమైనా తొందరగా అయ్యేటువంటి మార్గాలకు సంబంధించి తర్వాత టెండర్లు పిలిచినప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి. ఎల్ఎన్టీ అనే కానీ, ఇంకేమైనా టాటా వరల్డ్ కానీ, లేదా మెగా ఇంజనీరింగ్ కానీ, ఇట్లాంటి వాళ్ళు అందరూ వచ్చారు. మరి లేదండి, ఆ క్వాలిటీ ఆ రోజుల్లో మెయింటైన్ చేస్తున్నారు, ఈ కొత్త కంపెనీలు వచ్చినాయి, ఈ దొంగ కంపెనీలు అని చెప్పని మీరు ఎవరన్నా మాట్లాడారా? ఇవాళ వచ్చినటువంటి ఆ క్వాలిటీని మీరు ఎంకరేజ్ చేశారు కదా, దానిలో క్వాలిటీ ఉంటేనే ముందుకెళ్తున్నారు కదా. అలా ఇప్పుడు లడ్డు సంబంధించినటువంటి దానిలో 2015, 17, 19 ఆ టైంలో జరిగినటువంటి తేడాలు, కంప్లైంట్లు, గతంలో కూడా జరిగినటువంటి లడ్డు ఎండిపోయి బూజు పట్టిపోయి వచ్చినటువంటి సందర్భాలను గుర్తుపెట్టుకుని ఇది ఏం జరుగుతుందని చెప్పని వైవి సుబ్బారెడ్డి గారి సమయంలో సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ ఆఫ్ ఇన్స్టిట్యూట్ మైసూర్కు సంబంధించినటువంటి ఒక సీనియర్ ఆఫీసర్ ని, రిటైర్ అయిన ఆయన తీసుకొచ్చి, మరి ఏమండి ఈ లడ్డు చాలా పవిత్రంగా భావిస్తాం, దీని మీద ఎందుకు ఈ క్వాలిటీ ఇట్లా తగ్గింది, దీనిలో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందని చెప్పని ఆయన స్వయంగా ఆయన స్టేట్మెంట్ లో కూడా పేర్కొన్నారని. తీసుకొచ్చి ఆయన్ని పెట్టి ఇంకా క్వాలిటీ పెంచండి అంటే, సార్ ఈ నెయ్యి అనేది తీసుకొస్తున్న దానిలో తేడాలు జరుగుతాయి. మరి అదే ఏఆర్ డైరీ సంబంధించిన మాట ఎందుకు వచ్చింది ఇప్పుడు మీకు? అందరూనేమో చంద్రబాబు నాయుడు అందరూ ఏం చెప్తున్నారంటే 50 సంవత్సరాలకు ఒక్క నందిని డైరీని సప్లై చేసి, మరి ఏఆర్ డైరీ ఎక్కడి నుంచి వచ్చిందండి? తెలుగుదేశం పార్టీ టైంలో వాళ్ళకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఎవడో వాళ్ళ చుట్టాలకు సంబంధించిందో, వాళ్ళ సామాజిక వర్గం సంబంధించిందో పెట్టారని ఎందుకు అనుకోవట్లేదు? ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? క్వాలిటీ అప్పుడు ఎందుకు తగ్గిందో విషయంలో ఎన్నో కంప్లైంట్ వచ్చింది. కానీ దాన్ని పవిత్రతను కాపాడాలనే ఉద్దేశంతో దాన్ని అక్కడి వరకే ఉంచారండి. ఉంచి దాన్ని లోపలే టెస్ట్ ల్యాబులు 3 స్టేజుల్లో టెస్ట్ ల్యాబుల ద్వారా టెస్ట్ చేసి వెనక్కి పంపించడం కూడా జరిగింది. అది రికార్డ్స్ ప్రకారంగా. అండ్ ఈ టైంలో కూడా మొత్తం కరెక్ట్ జరిగిందని నేను అంటలేదండి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా టీటీడీలో దాదాపుగా 16 సార్లు ట్యాంకర్ లో క్వాలిటీ తగ్గింది అని చెప్పారు. దీనిలో వెజిటబుల్ ఆయిల్ కలిసిందని చెప్పి నేషనల్ డైరీ ఇచ్చింది, కానీ దానిలో ఎక్కడ కూడా ఫ్యాట్ ఆయిల్, ఎస్పెషల్లీ జంతు కొవ్వు కలిసిందని చెప్పని ఎక్కడ రిపోర్ట్ రాలేదండి. ఆ రిపోర్ట్ ని బయట పెట్టకుండా, ఎక్కడా కూడా దాన్ని ప్రూవ్ అవనివ్వకుండా డిబేట్ స్టార్ట్ చేసేసారు. చంద్రబాబు నాయుడు కల్తీ అయిపోయిందన్నారు, మిగతా వాళ్ళు ప్రక్షాళన చేసేయాలంటున్నారు, ఇంకొకళ్ళేమో పాప విమోచనం అంటున్నారు, ఇంకొకళ్ళేమో ప్రాయశ్చిత్త దీక్ష అంటున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే బురద జల్లడానికి రాజకీయ పరంగా వాడుకున్నటువంటి పూర్తి స్థాయి తప్పులు అని చెప్పని